అందరికీ నమస్కారం. నేను మీ తీన్మార్ మల్లన్న. చాలా రోజుల నుంచి మీకు కొద్దిగా అందుబాటులో లేని మాట వాస్తవం. దానికి కారణం ఇవాళ నేను కొద్దిగా నా కూతురు ట్రీట్మెంట్ కోసం వేరే హాస్పిటల్‌కి రావడం జరిగింది. అందులో భాగంగా మీకు అందుబాటులో లేకుండా పోయాను. సో, దానికి క్షమించండి. ఇక ఇవాల్టి ఆహ్, మార్నింగ్ న్యూస్‌లో ఒక కీలకమైనటువంటి విషయాన్ని మీతో చర్చించాలనుకుంటా ఉన్నాను. ఒకటి, కాక్రోచ్ జనతా పార్టీ నిన్న జంతర్ మంతర్ దగ్గర, ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టినటువంటి ధర్నా ఏదైతే ఉందో, ఆ ధర్నా ద్వారా 2, 3 అంశాలు మనం ఇక్కడ గమనించాలి. ఒకటి, భారతదేశంలో నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా యువత, ప్రజలు కంటే యువత, యువత మేల్కొన్నదంటే నిజంగా ఇదొక శుభ పరిణామం ఈ దేశంలో. భారతదేశంలో మనందరికీ తెలుసు, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఏది అరాచకం. ఒక ఏది ఒక మూఢనమ్మకాలకు సంబంధించినటువంటి అరాచకం ఏదైతే జరిగిందో, దాని నుంచి ప్రజలు విసిగెత్తిపోయినారనేది కంప్లీట్‌గా క్లియర్‌గా అర్థమవుతా ఉన్నటువంటి నేపథ్యంలో, ఇక నిరు ఏది విద్యార్థులకు సంబంధించి నీట్ పేపర్ లీక్‌కి సంబంధించినటువంటి అంశంలో ప్రజలంతా నిరసన వ్యక్తం చేసి, కేంద్ర ప్రభుత్వ పనితీరుని ఎండగట్టి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీనిలో భాగంగానే పుట్టుకొచ్చినటువంటిది కాక్రోచ్ జనతా పార్టీ. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఆన్‌లైన్ పార్టీ ఏదైతే ఉందో, సీరియస్ పొలిటికల్ యాక్షన్‌లోకి దిగింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ధర్నా కార్యక్రమానికి వేలాది మందిగా యువత రావడం, భారతదేశంలో భవిష్యత్తు రాజకీయాలను మార్చేటువంటి దిశగా యువత అడుగులేస్తుందని చెప్పుకోవడానికి ఇది ఒక బలమైనటువంటి సంకేతంగా కనిపిస్తుంది. ఇక్కడ గమ్మత్తు విషయం ఏందంటే, ప్రధానంగా మనలాంటి వాళ్ళు చర్చించుకోవాల్సిందేందంటే, సరే ఈ దేశంలో అన్నా హజారే లాంటి వాళ్ళు అంతకంటే ముందు ఉద్యమాలు చాలా జరిగినాయి. జరుగుతూనే ఉంటాయి. ఇంకా భవిష్యత్తులో గూడా జరుగుతాయి. ఇక్కడితో స్టాప్ గాదు. ఇక్కడితో ఎండ్ గాదు. కానీ ప్రధానంగా ఫస్ట్ టైమ్ గోడీ మీడియా వర్సస్ సోషల్ మీడియా. నిన్న జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి కార్యక్రమంలో చూస్తే, గోడీ మీడియా బో బ్యాక్ అని, గోడీ మీడియా దలాల్ గో బ్యాక్ అని రకరకాలుగా గోడీ మీడియాను ఒక రకంగా ర్యాగింగ్ చేసింది దేశ యువతంతా. సో, ఇక్కడ చాలా మీడియా సంస్థలు, అర్నబ్ గోస్వామి గాని, 'ఆజ్ తక్' గాని, ఏది ఇండియా న్యూస్ గాని, ఇట్లా అన్ని ఛానళ్ళను చీల్చి చెండాడిరు అక్కడున్నటువంటి యువత. ప్రధానంగా నిన్న జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో, ధర్నా ఏదైతే ఉందో, ఆ ధర్నా కేవలం కేంద్ర మంత్రిని రాజీనామా చేయమనడమే కాదు, ఈ దేశంలో మీడియా అనుసరిస్తున్న పోకడలకు వ్యతిరేకంగా యువత గలం విప్పినటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఒక్కొక్క టీవీ యాంకర్‌లను అక్కడ వచ్చినటువంటి యువత ఓ రకమైనటువంటి ర్యాగింగ్‌కు దిగిర్రు. సో, మీ గోడి మీడియా గో బ్యాక్ అని జెప్పి, మా పేపర్‌లు లీక్ అయితే మీకు కనిపించలేదా? ప్రజా సమస్యలు మీవి గావా? అనేటువంటి విధంగా వాళ్ళని ఓ రకమైనటువంటి టార్చర్‌కి గురి చేసినాయి అని జెప్పి చెప్పుకోవచ్చు. సో, వాస్తవంగా జరగాల్సిందే ఇది. ఎందుకంటే, ఈ దేశంలో, మన దేశంలో ఉన్నటువంటి మీడియా పూర్తిగా మోడీ కనుసన్నల్లోకి, పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోయి, అవాస్తవాలను వాస్తవాలుగా, ప్రజా సమస్యలను పక్కకు గాలికొదిలేసి, నానా రకాలైనటువంటి ఒక దిక్కుమాలిన డిబేట్లు పెడతా ఉన్నాయి. అందుకోసమే ఇయాల భారతదేశంలో మీడియా వర్సస్ సోషల్ మీడియాగా మారిపోయింది. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆహ్, కాక్రోచ్ జనతా పార్టీ గాని, లేకపోతే ధ్రువ్ రాఠీ గాని, సోనం వాంగ్‌చుక్ గాని, లేకపోతే ఇంకా చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్సు ఆహ్ ఈ గోడి మీడియా ఈళ్ళు జేస్తున్నటువంటి అరాచకానికి వ్యతిరేకంగా చాలా రకాల ఎవిడెన్స్ తోటి ప్రజల్ని చైతన్యవంతం జేస్తా ఉన్నారు. ఇది గాకుండా మీరు జూస్తే రిపబ్లిక్ టీవీ దగ్గర నుంచి మొదలుపెడితే నిన్న మొన్న ఎన్‌డీటీవీని అదానీ గ్రూపు కైవసం జేసుకున్న వరకు. మొత్తం ఈళ్ళ లిస్టు చాలా పెద్దది. జీ న్యూస్, ఇగ జీ న్యూస్ అయితే మొత్తం భారతీయ జనతా పార్టీ. ఇగ మీ అందరికి తెలుసు ఆ గుప్తా గారిది. ఇగ జీ నెట్‌వర్క్ మొత్తం కంప్లీట్‌గా బీజేపీ కనుసన్నల్లో నడుస్తది. వీళ్ళకు ప్రజా ఉద్యమాలు, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు ఏమి పట్టవు. మోడీని జోకడం, మోడీని జోలబాడడం, మోడీకి వంతపాడడం ఈ మీడియాకున్నటువంటి అలవాటు. దాంతోటేమైంది, ప్రజల్లో విసుగొచ్చింది. ఒకప్పుడు ప్రభుత్వాలను ప్రశ్నించినటువంటి మీడియాను ఇలా ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితికొచ్చింది. అంటే ఒక విస్ఫోటనం జరుగుతా ఉంది. మీడియా విస్ఫోటనం జరుగుతా ఉంది భారతదేశంలో. దానికి ఆల్టర్‌నేట్‌గా ది వైర్ అని జెప్పి, ఆ తర్వాత క్వింట్ అని జెప్పి ఇట్లా చాలా
సైట్‌లొచ్చినాయి. చాలా ఇన్‌ఫ్లుయెన్సర్‌లొచ్చినారు. నేషనల్ మీడియాకి పే వ్యతిరేకంగా. సో, కాబట్టి మీడియా తన బాధ్యతల నుంచి పూర్తిగా విస్మరించి, పాలకుని కాళ్ళకు మడుగులొత్తుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఆల్టర్‌నేట్ వైపు చూస్తున్నారనేది స్పష్టంగా నిన్నటి దాంతోటి అర్థమవుతోంది. సేమ్ టైమ్ తెలంగాణలో గూడా అదే మీడియా. మీరు జూడండి తెలంగాణలో కేసీఆర్ మాట్లాడాలి, కేటీఆర్, హరీష్ రావు లేకపోతే రేవంత్ రెడ్డి, లేకపోతే బీజేపీ నాయకులు. వీళ్ళ చుట్టూ మాత్రమే ఈ మీడియా తిరుగుతుంది. ఎందుకంటే ఈ అగ్రవర్ణాలకు గావాల్సిన అప్పర్ కాస్ట్ మీడియా గదా! వీళ్ళకు సహజంగానే బీసీ ఉద్యమాలైన, సో డ్రోన్ ప్రాంగణానికి సంబంధించినటువంటి ఈ ఈ ఈ ఈ నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి ఏవైతే సమస్యలున్నాయో వాటిని ఎట్టి పరిస్థితిలో పట్టించుకోవు. దాన్ని సమస్యలుగా చర్చకు పెట్టాయి. కానీ నేను జెప్తా ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో గూడా మీడియా పైన ప్రజలు తిరుగుబాటు జేసేటువంటి రోజులు అతి త్వరలోనే ఉంటాయి. మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలను విస్మరిస్తున్నటువంటి మీడియా ఛానెల్‌లు లేకపోతే మీడియాగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళెవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక దిశానిర్దేశం మాత్రం ఈ ఉద్యమాలు చూపిస్తాయి. సో, అప్పటి వరకు మనం వేచి చూడొచ్చు. వాస్తవానికేందంటే, ఇక్కడ అభిజిత్ దీప్‌కే ప్రారంభించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి దాదాపు 22,000,000 ఫాలోవర్లు మనం జూస్తా ఉన్నాం. అయితే గోడి మీడియా అందరికి కలిపి గూడా 22,000,000 లేరు. సో, కాబట్టి సోషల్ మీడియా ఎంత పవర్‌ఫుల్లో ఈ దేశం త్వరలో రుచి జూసేటువంటి అవకాశం ఉంది. సరే నిన్న వాళ్ళు ధర్నా జేసి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా జేయమని డిమాండ్ జేసిన నేపథ్యంలో ధర్నా వరకు ఊరుకొని, ధర్నా తర్వాత ఒక ఏది దేశద్రోహ కేసులు గూడా వాళ్ళ మీద పెట్టడం జరిగింది. ఎంత నీచంగా దిగజారింది భారతదేశంలో ప్రభుత్వం అంటే, నరి నరేంద్ర మోడీ ప్రభుత్వం నీచాతి నీచంగా అసలు అతను ఏ క్షణాన గూడా అతనికి అర్హతనే లేదు. అతనొక ఆహ్, ఏది ఓ రకంగా జెప్పాలంటే, ఒక చదువురాని సన్నాసి గనుక దేశాన్ని పరిపాలిస్తే ఎట్లుంటదో ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. సో, నరేంద్ర మోడీ గారు ఈ దేశ యువతను, ఈ దేశాన్ని నువ్వు చీట్ జేస్తా ఉన్నావు. నువ్వు ఇంకెన్ని రోజులు చీట్ జేయలేవు. ఎన్ని రోజులు ఈ ప్రజల్ని మభ్యపెట్టలేవు. ఖచ్చితంగా ఈ ప్రజలు నీకు, నీ అదానికి, నీ అంబానికి, నీ గోధి మీడియాకు గుణపాఠం చెప్పేటువంటి రోజులు మాత్రం తప్పకుండా వస్తాయి. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి ధర్నా ఏదైతే ఉందో, ఆ ధర్నాకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. అయితే ఇక్కడ మన నేషనల్ మీడియా పట్టించుకోలేదు గదా! కానీ గార్డియన్, ఫ్రాన్స్ 24 లాంటి ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీలు ఈటిని కవర్ జేసినాయి. ఏది ఈ ధర్నాను కవర్ జేసినాయి. భారతదేశంలో నిరుద్యోగులంతా అసంతృప్తితో ఉన్నారో, ఒక ఉద్యమాన్ని లేవనెత్తున్నారనేటువంటి అంశాన్ని వాళ్ళు కవర్ జేసినాయి. సో, ఇక తెలుగు దినపత్రికలు ఏ విధంగా కవర్ జేసినాయి, తెలుగు దినపత్రికల్లో మీ అందరికీ తెలుసు తెలుగు దినపత్రికల సంగతి. తెలుగు దినపత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ కమ్మవారిది. ఇగ సాక్షి రెడ్డి వారిది. ఆ తర్వాత ఇటు వెలుగు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి భజనలోనే ఉంది. ఇగ మీడియాల సంస్థల ఇగ మీడియా సంస్థలున్నాయి. టీవీ ఛానెళ్ళయితే వీటిని ఎవడు దేకేటోడు లేడిప్పుడు. సో, మొత్తానికైతే నిన్న జరిగినటువంటి ఉద్యమంతోటి ఉద్యమం ఓ రకంగా మీడియా మీద యుద్ధం జేసింది భారతదేశ యువత. సో, సోషల్ మీడియా పవర్ వర్ధిల్లాలి. సోషల్ మీడియా ఇంకా స్ట్రాంగ్‌గా ప్రజా సమస్యల పైన పోరాటానికి దిగాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆహ్, కంప్లీట్‌గా సోషల్ మీడియా పైనే ఉద్యమాన్ని నిర్మిస్తున్నటువంటి సందర్భంలో సోషల్ మీడియా వారియర్స్ అందరికి కూడా ఒక సూచన చేయదలుచుకున్నా. సోషల్ మీడియా అత్యంత పవర్‌ఫుల్‌ది. అక్కడే గాదు ఎక్కడైనా చాలా పవర్‌ఫుల్. కాబట్టి అందరూ గూడా సోషల్ మీడియాని ఓహ్, వాడాల్సినటువంటి అవసరం ఉంది. మీడియా ఛానెళ్లలో వచ్చేటువంటి వార్తలను గూడా సోషల్ మీడియాలో మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని, ఫ్యాక్ట్ చెక్ చేసుకొని మీడియా ఛానెల్‌లో బట్టలు ఊడదీసేటువంటి కార్యక్రమం గూడా యువత చేస్తుంది. చాలా మంచి పరిణామం. సో, ఇది ఇట్లా ఉంటే ఆహ్, రేపు నేనొక రేపంటే మీన్స్ ఇవాళే. ఇవాళ ఒక మీట్ అండ్ గ్రీట్ జరగబోతా ఉంది న్యూ జెర్సీలో. మన బీసీ నాయకులతోని, ఎస్సీ, ఎస్టీ నాయకులతోని ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలతోని ఒక మీట్ అండ్ గ్రీట్ జరగబోతుంది. అలాగే ఇప్పటికే నేను చికాగోతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో గూడా మన బీసీ ఎన్ఆర్ఐలను కలిసి ఆహ్, ఈ ఉద్యమం ఏంది, ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి స్వరూపం ఏంది గూడా నాకున్నటువంటి సమయంలో కాస్త కేటాయించి జరపడం జరుగుతా ఉంది. మొత్తానికైతే ఆహ్, ఎన్ఆర్ఐలో గూడా ఒక కదలిక రావడం. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమానికి అండగా నిలబడాలనేటువంటి ఆలోచన రావడం శుభపరిణామం. వాళ్ళందరిని గూడా ఇంకా రేపు చాలా మందిని న్యూ జెర్సీలో కలుసుకోబోతా ఉన్నా.
సో, థాంక్ యూ సో మచ్. ఇక ఈ జంజీ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాలు గాని, లేకపోతే ఇంకా నేను చాలా మాట్లాడేదుంది. వాస్తవానికి చాలా పేపర్‌లు చూస్తా ఉన్నా గాని, సో, ఇప్పుడు అది అసందర్భం. సో, నేనొచ్చిన తర్వాత ఖచ్చితంగా మాట్లాడతా అంశాల గురించి. ఇక మిగతా వార్తల్ని సుదర్శన్ అందిస్తాడు. థాంక్ యూ.